అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీ కటాక్షం అనే అంశంలో 3వ కథ సత్య హరిశ్చంద్రుని జీవిత చరిత్ర. హరిశ్చంద్రుడికి అమ్మవారి అనుగ్రహం ఎలా లభించింది, మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల వెళ్లిపోయిన అమ్మవారు మళ్ళీ తన ధర్మనిరతికి మాటకి కట్టుబడిన విధానానికి అమ్మవారు సంతోషించి మళ్ళీ తనని ఎలా అనుగ్రహించింది, ఈ విషయాలను తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశానికి చెందిన హరిశ్చంద్రుడు త్రిశంకుడి కుమారుడు. అయోధ్యను రాజధానిగా చేసుకొని చాలా సుభిక్షంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన దాన ధర్మాలకు పెట్టింది పేరు అంటారు, కానీ ఆ దాన ధర్మాలేవో వ్యర్థమైన దాన ధర్మాలు ఆయన చేయలేదు. ఎంతో మందికి ఉపాధి కల్పించి వారిలోని కళలను గుర్తించి వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చేసేవాడు. దాన ధర్మాలు అంటే ధనం పంచటం లేదా వస్త్రదానము అన్నదానము చేయటం ఒక్కటే కాదు, ఇతరులకు ఉపాధి కల్పించటం కూడా దాన ధర్మాల్లో భాగమే. అయితే ఇతనికి ఒక భార్య చంద్రమతి, అలాగే ఒక కుమారుడు లోహితాక్షుడు. వీరు కూడా ఎంతో ధర్మపరులు. చంద్రమతి సీతాదేవి అంత ఉత్తమురాలు. ఎందుకంటే సీతాదేవి తన మరిది కోసం, అతని రాజ్యపాలన కోసం మామగారి ఆజ్ఞ ప్రకారం భర్తతో పాటు తను కూడా అడవులకు వెళ్ళింది. కానీ చంద్రమతి తన భర్త ఇచ్చిన మాట కోసం అతను ఎవరో ముక్కుమోహం తెలియని వారికి రాజ్యాన్ని దారపోసినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన భర్తతో పాటు తను కూడా అడవులకు వెళ్ళింది. అష్ట కష్టాలు పడింది. అయితే సత్యహరిశ్చంద్రుని ధర్మ పాలనకి లక్ష్మీదేవి రోజు అతనికి ఒక చిన్న పాప రూపంలో కనిపించి తనతో మాట్లాడుతూ ఉండేదట. కేవలం సత్యహరిశ్చంద్రుడే కాదు, విక్రమార్కుడు, భోజరాజు ఇలాంటి గొప్ప రాజులకి అమ్మవారు చిన్న పాప రూపంలో కనిపించి వారితో మాట్లాడుతూ ఉండేదట. ఓసారి హరిశ్చంద్రుడు సాయంత్రం తన పనులన్నీ ముగించుకొని నిద్రపోతూ ఉన్న సమయంలో అమ్మవారు చిన్న పాప రూపంలో తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తుందట. అప్పుడు హరిశ్చంద్రుడు, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు నీ ఇంటి నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది నాయన అని చెప్పిందట. అప్పుడు హరిశ్చంద్రుడు ఏమాత్రం భయపడకుండా, అవునమ్మా, ఆడపిల్లవు, నా కన్న బిడ్డ లాంటి దానివి, ఏదో ఒక రోజు పెళ్లి చేసి అత్తగారికి పంపించాల్సిందే కదా, అలాగే అనుకుంటాను, కానీ నువ్వెక్కడున్నా సురక్షితంగా ఉంటే అదే చాలు తల్లి అని చెప్పాడట. అయితే అమ్మవారు పట్టుపట్టిందట. నేను నిన్ను వదిలి వెళ్ళను. నువ్వు మాట్లాడే ప్రతి మాట, ప్రతి వాగ్దానం ఆలోచించి చెయ్యి. నేను దుర్మార్గుల చేతుల్లో పడను అని అమ్మవారు పదే పదే చెప్తున్నారట. అయితే హరిశ్చంద్రుడు అంటాడట, నా చేతుల్లో ఏముంది తల్లి, అంతా పరమేశ్వరుడు ఆజ్ఞ, ఎలా జరిగేది అలాగే జరుగుతుంది అని చెప్పేసరికి అమ్మవారికి చాలా కోపం వస్తుందట. నువ్వు నన్ను కన్న తండ్రిలాగా చూసుకుంటున్నావు, నేను నిన్ను వదిలి వెళ్ళలేనని చెప్పినా కూడా నువ్వు నా మాట వినట్లేదు, మళ్ళీ ఒకసారి బాగా ఆలోచించుకో అని చెప్పి అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. మిగిలిన భాగాన్ని రేపు కొనసాగిద్దాం. ధన్యవాదాలు.